వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. కళాకారులను ప్రోత్సహిస్తూ కళలను అభ్యసించుటకు కళాకారులు తనదైన తమ తండ్రి ఎడపల్లి దస్తగిరి ఆశయం కోసం ఆరాధన పురస్కరించుకొని కర్నూలు మండలం పరిధిలోని నందనపల్లి గ్రామ పంచాయతీ తమ పొలములో తండ్రి ఆశయాలకు అనుగుణంగా కళాకారులకు కళలను అభ్యసించడం కోసం షెడ్డుని నిర్మించడం జరిగిందని తెలిపారు. తమ తండ్రి 66 గ్రామాలలో పగటి వేషం, బుర్రకథ, డ్రామాలు, వివిధ కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు నేర్పుతూ గ్రామాలలో ప్రజలకు ఉత్సాహాన్ని నింపేవారని తెలిపారు. అనంతరం బేడబుడగ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తండ్రి సంపాదిస్తున్న సంపద కోసం కొడుకులు ఘర్షణలు పడుతూ కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి. ఈ తరుణంలో తమ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం కుమారులు పడుతున్న కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. ఓం మా బేడబుడగ జంగం జాతిలోనే ఒక ఆనిముత్యం లాంటి మాకు చిన్నాన్న అవుతాడు ఎడవల్లి దస్తగిరి గారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ ఎన్నో కళలతో అనేక గ్రామాలు కళావృత్తితో పగటి వేషాలతో పాటు హార్మోనియం నేర్పిస్తూ కొంతమందితో డ్రామాలు కూడా వేయించి మన బేడబుడగ జంగాల జాతి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు సమానత్వంగా అందరూ జీవించాలనే ఉద్దేశంతో ఆయన డ్రామా మాస్టర్గా కూడా తయారయ్యి అనేక మంది శిష్యులని తయారు చేసి అనేక హరిశ్చంద్ర, అలా ఆ చింతామణి, శ్రీరామాంజనేయ యుద్ధము, అనేక పెద్ద పెద్ద కళాకారుల చేత, వెల్దుర్తి వెంకట నరసింహనాయుడు చేత, అనంటి ఆంజనేయుతో, అనేకమైనటువంటి గుర్రపుసాల అంకయ్య గారితో, ఇప్పుడున్నటువంటి గుర్రపుసాల అంకయ్య గారితో పాటు అనేక మందిని శిష్యులని, కేసీ శివారెడ్డి గారు కూడా మా దస్తగిరి చిన్నాయన గారి ప్రథమ శిష్యుడే. అక్షరాలు, ఓనమాలు ఈయన దగ్గరనే నేర్చుకొని తర్వాత కేసీ శివారెడ్డి గారి దగ్గర నేర్చుకున్నటువంటి బీసీ కృష్ణ గారు కూడా, ఆయన ఒక రజకుడు కులంలో పుట్టి బీసీ కృష్ణ గారు కూడా మన దస్తగిరి చిన్నాయన దగ్గరనే ఓనమాలు నేర్చుకొని తర్వాత కేసీ శివారెడ్డి గారి చేత ఈ రాయలసీమ రత్నంగా కూడా పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తులని సంపాదించి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అది మా చిన్నాన్న ఎడవల్లి దస్తగిరి గారు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా, ఏ లోకాన ఉన్నా, ఈరోజు కూడా వారి కుమారులైనటువంటి 6 మంది కుమారులు, బిడ్డలు కలిసి ఆయన సమాధిని, ఆయన చనిపోయి కూడా సుమారుగా 11-12 సంవత్సరాలు అవుతున్నా కూడా తిరిగి ఆ సమాధిని పునర్జీవనం చేసి సుమారుగా 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈరోజు మా కులంలో బేడబుడగ జంగంగా కులస్తులుగా పెద్ద మనుషులు, సంఘానికి గౌరవించే సంఘ నాయకులుగా కూడా మమ్మల్ని అందరూ కూడా పిలిపించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బేడబుడగ జంగాలు అందరూ కూడా తమ తల్లిదండ్రులను ఎలా పూజించుకుంటారో చూసి గర్వించదగ్గ విషయాన్ని ఈరోజు మా తమ్ముళ్ళు చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న వారి బిడ్డలకు, వారి భార్యలకు, అందరికీ కూడా నిజంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం కలగాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, నా పేరు తాటికొండ నారాయణ, బేడబుడగ జంగం జాతీయ అధ్యక్షులు. మమ్మల్ని కూడా తమ్ముడా, చాలా మా చిన్నాన్న కొడుక, నీవందరు కూడా మన క్యాస్ట్. ఈరోజు ఎడవల్లి దస్తగిరి కుమారులు 6 మంది. మేము 6 మంది కానీ 4 చనిపోవడం జరిగింది, 2 మిగిలినాము.
మా అన్నగారులు వచ్చేసి మా తండ్రి సమాధి ఇదివరలో ఇక్కడ పెట్టినారు. అది పగిలిపోయి అంత కుంగిపోయినది. ఆ విషయంలో దాదాపు చనిపోయి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల గాను ఇక్కడ మా అన్నదమ్ములు ఉన్నవాళ్ళు ఇద్దరు మాత్రం చూసి దాన్ని ఇంతవరకు చాలా వరకు పెద్దగా భారీ ఎత్తున మామూలుగా షెడ్ వేయించి గ్రానైట్ బండలతో సమాధులు చేసినాము. ఆయన చేసే వృత్తి మాత్రము డ్రామాలు వేస్తూ పగటి వేషాలు వేస్తూ దగ్గర అంటే 66 పల్లెల పేరు ప్రసిద్ధి గాంచిన మనిషి కాబట్టి ఆయన పేరు చెడిపోకుండా నిలబడాలని ఇక్కడ స్థిరస్థాయిగా ఉండాలని కోరుకున్నాము. మా అన్నదమ్ములు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆయన చేసే ఈ షెడ్యూల్ చేయడం దేనికి చేసినామంటే ఇక్కడ భజన బృందం కానీ డ్రామా కానీ సంగీతం కానీ ఏదైనా సరే ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ మా అన్న కూడా నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు వచ్చినా కూడా సంగీత విద్వాంసులు చేసుకోవచ్చునని మాకు కోరికతోని ఇట్లా చేయడం చేసినాము. ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే వచ్చి ఇక్కడ మా అన్న కూడా తపల కానీ హార్మోన్ కానీ నేర్పిస్తాడు. అదేవిధంగా వచ్చి నేర్చుకోవాలని ఈ షెడ్ వేసాము. ప్రశాంతత ఉంది ఇక్కడ. ఆయనకు స్థిరస్థాయిగా శాశ్వతంగా పేరు నిలబడాలని చేశాము. ఇది చేయడం జరుగుతుంది. నా పేరు చిన్న జమ్మన్న, ఎడవలి దస్తగిరి కుమారుడు, చిన్న జమ్మన్న 5వ వాడిని. ఈరోజు బేడ బుడగ జంగం జాతిలో తల్లిదండ్రులను పూజించడం, వాళ్ళ మరణానంతరం కూడా వాళ్ళని జ్ఞాపకంగా ఉంచుకొని వాళ్ళ జీవ సమాధులలో ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు చేసిన మంచిని కొనియాడుతూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఇంత టెక్నాలజీలో కూడా మంచిని కోఆపరేట్ చేయాలా, పూర్వం యొక్క పద్ధతి యొక్క దారి తప్పకూడదనే ఉద్దేశంతో కళా నైపుణ్యంతో ఎదిగినటువంటి ఆ కళా నైపుణ్యాన్ని ఇంకా జీవం పోసే విధంగా ఉండాలని చెప్పి ఆ కుమారులు దస్తగిరి కుమారులు ఈ రోజు ఇక్కడ స్థాపించడం అంటే చాలా శుభపరిణామం. యావత్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం తరఫున వారికి హర్షం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బేడ బుడగ జంగం అనగానే కళా నైపుణ్యానికి వన్నె తెచ్చినటువంటి జాతి. అలాంటి జాతిలో ఈరోజు టెక్నాలజీ, సినిమాలు, టీవీలు, కంప్యూటర్ వ్యవస్థ రావడం వల్ల మా యొక్క బుర్రకథలు ఎత్తనేమి, వేషధారణలు ఎత్తనేమి, వివిధ డ్రామాలు ఎత్తనేమి కళా నైపుణ్యం దారి తప్పుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆ యొక్క వ్యవస్థను మళ్ళా జీవం పోయాలనే ఉద్దేశంతోనే ఆయన జ్ఞాపకార్థాలతోని ఆయన ద్వారా ఎంతో మంది శిశువులుగా ఉండి ఎంతో టెక్నాలజీ ఎదిగారు. కాబట్టి ఆయన యొక్క చరిత్రను అట్లనే కనుమరుగు కాకుండా ఆయన అట్లనే జీవ సమాధి ముందల ఆయనను చేసుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ఏమి నేర్పించారో అదే వృత్తిని వాళ్ళ కుమారులు ఈరోజు ఇక్కడ ఉచితంగా కళా నైపుణ్యాన్ని, డ్రామాలు ఎత్తనేమి, అదైతే కళా నైపుణ్యతేమి, బుర్రకథలు ఎత్తనేమి, వివిధ వీధి నాటకాలు ఎత్తనేమి అన్ని జీవం పోసే విధంగా తండ్రి యొక్క విధానాన్ని జీవం పోసే విధంగా సాయంకాల వేళలో సమయంలో చక్కటి వాతావరణంలో పైర్లు అంటే పచ్చని పొలాల పైర్ల మధ్యన ఆ జీవ సమాధి వాళ్ళ తల్లిదండ్రులను ఆత్మశైర్యం చేసుకుంటూ ఒక దేవుని ఏ విధంగా ఒక మంచిని కొనియాడతామో ఆ విధంగా ఆ యొక్క దస్తగిరి గారు స్థాపించినటువంటి కళా నైపుణ్యాన్ని స్మరణ చేసుకుంటూ ఆ యొక్క శిశువులను కూడా ఇంకా ఆయన గతంలో ఏ విధంగా ఉన్నత స్థాయికి తీసుకుపోయిండో ఆయన బతికినప్పుడు కొందరిని తండ్రి యొక్క జీవన యొక్క ఆశయాల ప్రకారం కొందరినైనా ఏర్పాటు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ కుమారులు ఈ రోజు ఈ యొక్క సమాధుల నందు ఏర్పాటు చేసి ఇక్కడ ఉచిత కార్యక్రమం కళా నైపుణ్యానికి ఏర్పాటు చేయడం అంటే మంచి వర్ణంగా మేము భావిస్తూ అదే ఎడవలి జమ్మన్న గారికి, ఎడవలి రామ్మదిరెడ్డి గారికి హృదయపూర్వకంగా మా జాతి తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా కళా నైపుణ్యాన్ని ఎక్కడైనా తండ్రి మరణం తల్లిదండ్రులు మరణించి ఉండొచ్చు కానీ వారి యొక్క ఆశయాలను బతికించాలనే ఒక దృఢ సంకల్పం మంచిదిగా మేము అభివర్ణిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.